దేవుడు మన తోడుగా ఉండి మనల్ని నడిపించాడు. ఆయన మన కాపరి, మన ప్రభువు, మన ప్రియమైన దేవుడు. ఎవరు చేయలేనటువంటి కార్యాలు మన జీవితంలో చేస్తూ, ఎవరు చేయనటువంటి మహా గొప్ప కార్యాన్ని సిలువ పైన మన యేసయ్య చేసి మనందరికీ కూడా రక్షణ విమోచనలో ఆయన సంపాదించి బహుమానంగా అనుగ్రహించి మనలందరినీ ఆయన రాజ్యంలో చేర్చడం జరిగింది. ఈ యొక్క దినము విశేషమైన దేవుని వాక్యాన్ని మనం విందాం. అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి, అలాగే ఈ యొక్క కాలంలో ఉన్న అన్ని సంఘముల కొరకు ఈ చక్కటి వాక్యాన్ని వ్రాయించడం జరిగింది. గలతీయులు 5:1 ఈ విధంగా ఉంది: ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. స్టాండ్ ఫాస్ట్ therefore in the liberty wherewith Christ has made us free, and be not entangled again with the yoke of bondage అని ఈ యొక్క వాక్యము. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మానవునికి, మానవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైంది ఫ్రీడమ్, స్వతంత్రముగా ఉండడం, స్వతంత్రంగా జీవించడం, స్వతంత్రంగా ఏదైనా సరే పూనుకోవడం అన్నది చాలా చాలా ప్రాముఖ్యమైంది. దీన్ని దేవుడు ఒక విశిష్టమైన రీతిలో మనమందరూ గ్రహించాలని కోరుకుంటూ ఉన్నాడు. మనం ఈ యొక్క మోడర్న్ ఎరాలో, ఈ యొక్క నవనూతనమైన కాలంలో ఫ్రీడమ్ గురించి, ఇండిపెండెన్స్ గురించి, రిపబ్లిక్గా ఉండడం గురించి మనం చదువుకుంటూ నేర్చుకుంటూ ఆయా దేశాలను మనం గమనించినప్పుడు ఇవన్నీ మోడర్న్ సొసైటీకి అవసరమైన థింగ్స్గా వీటిని మనం చూస్తూ ఉండొచ్చు. అయితే ఈ స్వాతంత్రము అన్నది మొదట ఎక్కడి నుండి వచ్చిందో మనం జాగ్రత్తగా గమనించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్వాతంత్రం అన్నది అదేదో మనుషులు ఒక స్థితిలో ఉండి మరొక స్థితిలోకి వెళ్తూ ఉన్నప్పుడు అది ఉండి వెళ్ళిపోయేలాంటిదో, ఒక జాతి ఇంకొక జాతిపైకి దాడి చేసి వారిని స్వాధీనపరుచుకున్నప్పుడు ఆ జాతి మరలా తిరుగుబాటు చేసి వారు బయటకు వచ్చి అలా పొందుకునేదో, వీటి వరకే మనకు తెలుసు. ఇంత లిమిటేషన్తోనే మనం చూడగలము. అయితే దీనికి మించిన అర్థాన్ని, ఒక విశేషమైన నిర్వచనాన్ని దేవుడు మనందరికీ ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ స్వాతంత్రం అన్నది మొదట దేవుడు మానవుణ్ణి సృష్టించగానే అనుగ్రహించాడు అన్నది మనం తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే మానవుని దేవుడు సృష్టించాడో, సృష్టికర్త అయిన దేవుడే, సృష్టికి మూలమైన దేవుడే, సమస్తానికి ఆద్యమైన ఆది అయిన దేవుడే మానవుణ్ణి చేసి, మానవుణ్ణి తన ఇంట్లో పనులు చేయడానికో, లేదంటే తను పెట్టిన భూమిపైన ఇంకొన్ని ప్రాజెక్ట్స్ చేయడానికో, ఇంకొన్ని చేయడానికో ఆ విధముగా దేవుడు ఉద్దేశించలేదు, దేవుడు అనుకోలేదు. కానీ మానవుని సృష్టించిన వెంటనే దేవుడు ఆలోచించింది, తినను నేను స్వతంత్రునిగా చేస్తాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మానవుని సృష్టించాడు అని జీవగ్రంథమైన బైబిల్ చెప్తుంది, వాక్యం చెప్తుంది. అలాగే ఈ దేవుడే మానవుని గురించి మొదటిగా అత్యున్నతముగా ఆలోచించాడు. ఆలోచించి ఉన్నతమైన బహుమానాన్ని ఈ మానవునికి, మానవ జాతికి దేవుడు ఇవ్వాలని కోరుకున్నాడు. అదే స్వాతంత్రం. హల్లెలూయా. అదే ఫ్రీడమ్, అదే స్వతంత్రముగా జీవించడం అన్న ఒక గొప్ప అంశం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఎంత ఉన్నతమైన వాడో దీనిని బట్టి మనము గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. ఈ రోజున ఎన్నో దేశాలు, ఎన్నో స్వయం ప్రతిపత్తి కలిగిన ఎన్నో ప్రదేశాలను కనుక మనం చూడగలిగితే, స్వతంత్రం కావాలి, ఫ్రీడమ్గా ఉండడం కావాలి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కావాలి, ఇంకా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కావాలి, అది కావాలి, ఇది కావాలి. కానీ ఈ ఫ్రీడమ్ ఎక్కడి నుండి వచ్చిందో ఆ యొక్క సోర్స్ని మాత్రం గుర్తించలేని ఒక భయంకరమైన, దయనీయమైన పరిస్థితిలో లోకం ఉంది. ఈ యొక్క ప్రపంచము కొట్టుమిట్టాడుతూ ఉంది. ఈ యొక్క కాలంలో ప్రపంచమంతా ఎక్కడ చూసినా యుద్ధాలే జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా అలజడులు, ఎక్కడ చూసినా రాజ్యాలు, పైకి రాజ్యాలు మాత్రమే కాదు, ఆ రాజ్యంలో ఉన్న ప్రజలే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా తిరగబడ్డం, ఇక రకరకాలైన
అస్తవ్యస్తమైన ఒక కెయాటిక్ సిచ్యువేషన్స్ని మనము చాలా ప్రపంచవ్యాప్తంగా ఈ దేశము ఆ దేశం అని లేదు. రేపు పొద్దున ఏ దేశము పెట్టరేగిపోతుందో తెలీదు. రేపు పొద్దున ఏ దేశము అట్టడుగుకి కిందకి దిగజారిపోతుందో తెలియదు. ఏ దేశంలో ఏ అల్లకల్లోలం జరుగుతుందో, ఏ దేశంపైకి ఏ దేశం దాడి చేస్తుందో తెలియదు. ఈ యొక్క పరిస్థితులలో మనం ఆలోచించవలసింది నిజమైన స్వాతంత్రం అంటే ఏంటి, ఈ స్వాతంత్రం ఎక్కడ లభిస్తుంది. హల్లెలూయా. అందుకే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో పౌలు స్పష్టంగా అంటున్నాడు, క్రైస్ట్ మేడ్ us ఫ్రీ అని దేవుని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. హల్లెలూయా. దేవుడు అన్నదానికి ఇది నిర్వచనముగా ఉంది. ఆదియందు దేవుడే ఈ యొక్క గొప్ప అంశాన్ని, ఈ గొప్ప బహుమానాన్ని మానవునికి అడగకుండానే ఇచ్చాడు. మానవుడేం అప్లికేషన్ పెట్టుకుంటే దేవుడు నేను నీకు స్వాతంత్రం ఇస్తాను అనలేదు. దేవుడే మానవుని సృష్టించి మానవునికి చాయిస్ ఆఫ్ ఫ్రీ విల్ అనే ఒక గొప్ప స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు. అంటే మానవునికి ఆలోచిస్తే తెలుస్తుంది, ఇలా వెళ్ళాలా, ఇలా వెళ్ళాలా, ఇది తీసుకోవాలా, ఇది తీసుకోవాలా, ఇప్పుడు ఏం చేయాలి, ఇది చేయొచ్చా, ఇది చేయకూడదా. ఈ విధముగా మానవుడు ఆలోచింపదగిన ఒక సృష్టముగా దేవుడు తయారు చేశాడు. ఇలాగా తయారు చేసి దేవుడు అతనికి స్వాతంత్రం ఇచ్చాడు. హల్లెలూయా. నువ్వు ఆలోచించడం మాత్రమే కాదు, ఇలానా అనుకున్నప్పుడు ఇలాగే నేను వెళ్తాను అని నీవు నిర్ణయం కూడా తీసుకునే యొక్క సామర్థ్యాన్ని నేను నీకు ఇస్తున్నా. ఇదే నేను నీకు పరలోకం నుండి అనుగ్రహించే స్వాతంత్రం. ఇదే నేను నా యొక్క స్థాయిలో నుండి నీకు అనుగ్రహించే అత్యున్నతమైన బహుమానము. ఇది నా రాజ్యము సంబంధించిన ఒక గొప్ప బహుమానము. నా రాజ్య వారసుడుగా, నా రాజ్యంలోని సభ్యుడుగా నేను నీకు ఇస్తూ ఉన్నా అని ఆదాము తరువాత హవ్వకు, ఆ విధముగా వారి నుండి ఉద్భవించిన మానవ జాతికంతా కూడా దేవుడు ఈ బహుమానాన్ని అనుగ్రహించగా దీనిని కొంతమంది మాత్రమే గుర్తిస్తున్నారు. ఈ విధముగా దేవుడు అనుకోవట్లేదు. దేవుడు చాలా బాధపడుతున్నాడు. దేవుడు అంటూ ఉన్నాడు, ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఇది తెలుసుకున్నప్పుడే నా ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని పంపించగా ఆయన మరలా తిరిగి అలాగా స్వాతంత్రంలోనికి ప్రతి ఒక్కరిని తీసుకురావడం జరిగిందో. బంధకము అనబడే సంఖ్యల నుండి, సాతాను యొక్క బంధకాలు, సాతాను యొక్క కబంధ హస్తములు, సాతాను యొక్క కుయుక్తులు, వాడి యొక్క గ్రుడ్డితనము నుండి, వాడి యొక్క లోకము అనబడే ఆ యొక్క గోతి నుండి బయటకు పడవేసే ఒక గొప్ప కార్యక్రమాన్ని నా ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు తీసుకొని వస్తూ ఉండగా, ఇది అర్థం కావాలి అంటే మొదట నేను మీకు అర్థం కావాలి. మొదట నేనే స్వాతంత్రాన్ని మానవునికి అనుగ్రహించాను అని మన దేవాతి దేవుడు, మన తండ్రి అయిన దేవుడు మనందరికీ కూడా ఈ యొక్క సువార్తను, ఈ యొక్క మంచి వార్తను వినిపింపచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత మంచివాడో ఒక్కసారి మనం ఆలోచించాలి. అందుకే ఆయన అంటున్నాడు, నేను మీకోసము మంచివే ఉద్దేశిస్తాను, హానికరమైనవి కావు. హల్లెలూయా. ఆయన మనల్ని పుట్టించాలనుకున్నప్పుడు మంచివే ఉద్దేశించాడు. ఈ భూమి పైన మనల్ని విస్తరింపచేస్తున్నాడు, మంచివే ఉద్దేశించాడు. మనము పాప కూపంలో ఉన్నప్పుడు, నరక ప్రాయులుగా మనం ఉన్నప్పుడు కూడా మంచివే ఆయన ఉద్దేశించాడు. తిరిగి మరలా తన ఒక్కగానొక్క కుమారుడైన యేసుక్రీస్తును ఈ భూమిపైకి పంపించేటప్పుడు కూడా యేసయ్య నామాన్ని బట్టి తండ్రి అయిన దేవుడు మంచివే ఉద్దేశించాడు అని మనం ఈరోజు తెలుసుకోవాలి. మన దేవుడు మంచి దేవుడు. హల్లెలూయా. మంచి దేవుడు మాత్రమే నిజమైన స్వాతంత్రాన్ని ఇవ్వగలడు. దేవుడు మాత్రమే స్వాతంత్రాన్ని ఇవ్వగలడు. అయితే మన దేవుడికి ఇంకొక పేరేంట, మంచి దేవుడు. మన దేవునికి ఇంకొక నామము మంచి దేవుడు. హల్లెలూయా. He is a good God. He is not a sad God. He is not a frustrated God. He is a good God. He is not a God of anger. He did had anger ever since Jesus dealt with sin. తన కుమారుడైన యేసయ్య పాపాన్ని డీల్ చేసే అంత కాలము తండ్రి అయిన దేవుడు చాలా కోపం కలిగి ఉన్నాడు. అయితే మానవులను బట్టి, మానవుల పైన కాదు కానీ ఆ పాపాన్ని బట్టి, ఆ పాపము తన జాతి, తన ప్రజలైన, తన బిడ్డలైన వారందరినీ కబలించి వేసే ఆ యొక్క
స్థితిని ఆయన తట్టుకోలేక దానికి ఆయన కోపముగా ఆయన కోపాగ్ని రగులుకుంటూ అదే ఉగ్రతగా మారి ఆ యొక్క పాపాన్ని ఎలాగైనా సరే ఈ యొక్క భూమిపై నుండి సంపూర్ణంగా తీసివేయాలనుకున్నప్పుడు ఆయన కోపంగా ఉన్నాడు. కానీ బేసికలీ ఆయన కోపపడేవాడు కాదు. హల్లెలూయా. ఆయన కోపం పాపానికి వ్యతిరేకముగా, ఆయన కోపం అంతకు మించి సాతానునికి వ్యతిరేకముగా. హల్లెలూయా. ఇక దానికి మించి ఎవరిపైన ఆయనకి కోపం అన్నది ఎప్పుడూ ఉండదు, లేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. మరి ఇంత మంచి దేవుడు మన దేవుడై ఉండగా మన గురించి ఆయన మంచి కాకుండా చెడు ఎలా ఆలోచించగలడు? ఆయన మంచి మాత్రమే ఆలోచించే దేవుడు కాబట్టే ఆయన ప్రతి ఒక్కరిని ఆయన ఉన్నతముగా ఉండాలని చూడడం జరిగింది. ఉన్నతముగా జీవింప చేయాలని మనకంటే ముందే మన దేవుడు కోరుకున్నాడు. కాబట్టి ఎవరు ఆలోచించినటువంటి గొప్ప ఆలోచనను మన తండ్రి అయిన దేవుడు చేయడం జరిగింది. ఒకవేళ మానవుని ఇంటెలిజెన్స్కి గనక ఒక సృష్టించే యొక్క సామర్థ్యాన్ని వదిలేసి నీవు ఒకటి సృష్టించి దాని తర్వాత నీవు ఆ సృష్టి నీతో ఎలా ఉండాలని కోరుకుంటావు అని కనుక మానవునికి ఒక ప్రాజెక్టు, ఒక టెస్ట్, ఒక ఎక్స్పెరిమెంట్ చేయగలిగితే ఖచ్చితంగా అది నా కిందే ఉండాలి. నేను సృష్టించేది నేను చెప్పినట్టు వినాలి. నేను ఎలా నొక్కితే అలా పనిచేయాలి, ఎలా స్విచ్ ఆన్ చేస్తే అలా పనిచేయాలని తప్పక చెప్పడం జరుగుతుంది. కానీ సృష్టికి విరుద్ధమైన, మానవ ఆలోచనకు విరుద్ధమైన, అందని మానవ ఆలోచనకే అందని ఒక ఉన్నతమైన భావం, ఒక ఉన్నతమైన చిత్తము, సంకల్పము మన దేవుడు మాత్రమే తలంచాడు. హల్లెలూయా. అందుకే కదా వాక్యం అంటుంది, ఆయన భూమికి పునాదులు వేయబడక మునుపే ప్రేమ చేత క్రీస్తునందు మనలందరినీ ఆయన రక్షించుటకు నిర్ణయించుకున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు మంచి దేవుడై ఉన్నాడు కాబట్టి ఆయన ఏది చేసినా సరే అందులో మంచి ఉంటుంది. ఆయన ఏది చేయాలనుకున్నా సరే ఆటోమేటిక్గా ఆయన ఏదైనా చేసినా కూడా అందులో మంచి మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఆయన మంచి అయి ఉన్నాడు. ఆయన మంచి అయి ఉన్నాడు కాబట్టి ఆయనలో ఉన్నది ఏదైనా సరే ఆ మంచి అంతా కూడా ఆయన సృష్టించే దానిలోకి ఆయన పోస్తాడు అన్నది మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. ఈ విధముగా మానవుని ఆయన సృష్టించి ఎవరు ఊహించలేని ఒక గొప్ప కార్యాన్ని మానవుని జీవితంలో చేశాడు. అదే ఫ్రీడమ్, అదే లిబర్టీ, అదే ఫ్రీడమ్, అదే లిబర్టీ, అదే స్వాతంత్రం. హల్లెలూయా. ఈ యొక్క భూమి పైన ఏ రాష్ట్రం, ఏ రాజకీయం, ఏ దేశం, ఏ పరిపాలన ఇవ్వలేనటువంటి స్వాతంత్రం. అది మన దేశమని కాదు, ఇంకో దేశమని కాదు, ఇంకో దేశమని కాదు, ఏ దేశమైనా సరే ఒకంత వరకు మాత్రమే, ఒక్క లిమిట్ వరకు మాత్రమే స్వాతంత్రం ఇవ్వగలదు. ఏ రాజ్యమైనా, ఏ ప్రభుత్వమైనా, ఏ దేశమైనా పేరుకు చెప్పుకోదగ్గ స్వాతంత్రాన్ని ఇవ్వగలదేమో, కానీ నిజముగా ప్రజలను వెళ్ళి అడిగితే, లోపలికి వెళ్ళి అడిగితే, ఆ యొక్క చిన్న చిన్న ప్రాంతాల్లోకి వెళ్ళి ప్రజల లోపలికి వెళ్ళి అడిగితే తెలుస్తుంది ఎంత మాత్రము వాడు స్వాతంత్రంలో ఉన్నారు లేదు, వారి యొక్క జీవన శైలి ఎంత బాగా ఉంది, నిజంగా స్వాతంత్రాన్ని వారు అనుభవిస్తున్నారో లేదా, వారి జీవితంలో. ఇక వారి జీవితానికి అయితే అసలు ఎవరు జవాబుదారీ కానే కారు. ప్రభుత్వాలు ఎంతవరకైనా కొంతవరకే ఏదైనా చేయగలవు. వ్యక్తిగత జీవితాలు, వ్యక్తిగత ప్రగతి ఇలాంటివన్నీ తీసుకునేసరికి ఎవ్వరూ పట్టించుకునే వారే లేరు. దాని గురించిన బాధ్యత లీగల్గా ప్రభుత్వాలది కాదు. మనము ఆలోచించాలి, నిజమైన స్వాతంత్రము మన దేవుని దగ్గరే ఉంది. నిజమైన స్వాతంత్రము మన తండ్రి అయిన దేవుడు మాత్రమే ఇవ్వగలడు. ఇన్ఫ్యాక్ట్ ఆయన యేసుక్రీస్తు ఈ భూమికి రాకముందు మానవుడు ఇంకా పాపపు ఊబిలో పడక మునుపు, పాపమన్న కూపములో, ఆ యొక్క బంధకములోనికి మానవుడు వెళ్ళక మునుపు మానవుడు అదే అనుభవించాడు అనే దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే వాక్యం అంటుంది కదా, దేవుడు మానవుని బ్లెస్ చేశాడు. మానవుని సృష్టించి దేవుడు మానవుని చూసి అన్నాడు, ఇది చాలా బాగుంది, ఇది చాలా మంచిగా ఉంది అని దేవుడే దాని గురించి టెస్ట్ మనీ ఇవ్వడం జరిగింది. హల్లెలూయా.
ఇందులో అతి ప్రాముఖ్యమైనదే స్వాతంత్రం. మానవుణ్ణి సృష్టించి దేవుడు ఫ్రీగా నువ్వు జీవించు, అయితే నా కనెక్షన్లో ఉండి జీవించు, నీకు నేను ఫ్రీడమ్ ఇస్తున్నా, అయితే నీవు నా రిలేషన్షిప్లో ఉండు అని ఆయన ప్రతి చల్లపూట మానవునితో సహవాసం చేయడానికి, డైరెక్ట్ కమ్యూనియన్లో ఉండడానికి ఆయన ప్రతి చల్లపూట ఆయన వచ్చి వెళ్తూ ఉండేవాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. ఆదామును హవ్వను ఆయన సృష్టించిన తర్వాత ఎంతకాలం వరకు ఇలాగ కొనసాగిందో మనకైతే తెలియదు, కానీ వారైతే దేవుని ప్రసన్నతను ఆయన లేనప్పుడు ఆయన ఉన్నప్పుడు ఎంతో వైభవంగా అనుభవించి ఉంటారు అని నేను అనుకుంటూ ఉన్నా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇంత గొప్ప దేవుడే మన దేవుడు. ఈ స్వాతంత్రాన్ని అనుగ్రహించి ఆయన దాని ద్వారా మనముగా ఆయనను కోరుకోవాలి అని దేవుడు ఆశించడం జరిగింది. మనముగా దేవా నీవు ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు, నీ మంచి దేవుడు కదా, నీవు దేవుడు మాత్రమే కాదు మంచి దేవుడు కాబట్టే నీవు నన్ను సృష్టించి నాకు స్వాతంత్రాన్ని అనుగ్రహించావు. ఈ స్వాతంత్రము ఇంత అంత అని నేను చెప్పలేను. నీవు నన్ను సృష్టించి ఈ ఏదైనాలో ఈ యొక్క భూమిపైన పెట్టి, ఇదిగో నేను నీకు ఈ యొక్క స్క్రిప్ట్ ఇస్తున్నా, దీని ప్రకారం నీ ఫాలో అవ్వు, ఇదిగో నేను నీకు కొన్ని టైప్ చేసి పంపిస్తున్నా, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా, దీన్ని నువ్వు వెంబడించు. ఇది ఎలా ఉందో ఎగ్జాక్ట్లీ అలాగే నీవు అన్ని నేర్చుకొని దాని ప్రకారం నీవు ఉండు నా ప్రియమైన కుమారుడా అని ఉన్నా కూడా చాలా సంతోషం, చాలా ఆనందం ప్రభువా, కానీ నీవు నాకు స్వాతంత్రాన్ని ఇచ్చావు. హల్లెలూయా. నేను ఆలోచించే సామర్థ్యాన్ని ఇచ్చి, ఆలోచించిన తర్వాత నిర్ణయించే ఆ యొక్క శక్తిని, ఆ స్వాతంత్రాన్ని కూడా నాకే ఇచ్చావు తండ్రి అని మానవుడు తనకు తానుగా గుర్తించి జీవం కలిగిన దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి, స్వాతంత్రానికి కర్త అయిన దేవుణ్ణి ఇదంతా కూడా మనము పొగడాలి, ఆయన్ని మహిమపరచాలి, ఆయన్ను గుర్తించి ఆయన్ని కీర్తించాలి, ఆయన్ని కొనియాడాలి అని దేవుడు కోరుకోవడం జరిగింది. హల్లెలూయా. కానీ ఇదంతా కూడా సాతానుడు దెబ్బ కొట్టడం వల్ల, సాతానుడు మానవ జాతిని పడగొట్టడం వల్ల, దేవుడు స్వాతంత్రం అంటే సాతానుడు లేదు బంధకం, లేదు సంకెళ్ళు, లేదు చెరసాల, లేదు బంధించబడడం అన్నదే నాకిష్టం, ఇదే నా ప్రణాళిక, మీ దేవుడు మీకు ఇలా చెప్పిండొచ్చేమో కానీ నేను చెప్పినట్లు మీరు చేయండి అని వాడు మోసం చేసి, వాడు లొంగ తీసుకొని, వాడు అబద్ధాలు చెప్పి, వాడిని లోపరుచుకొని, మోసగించి, పాపములో పడివేసి, అతిక్రమము చేసేలాగా చేసి, దేవునికి దూరస్తులుగా చేసి, అందరినీ కూడా వాడి కబంధ హస్తాలలో, కబంధ అంటేనే అక్కడ బంధింపబడిన అని వస్తుంది, బలాత్కారంతో బంధించడమే కబంధించడం, కబంధ హస్తాలు అని అనడం జరుగుతుంది. హల్లెలూయా. ఆ విధంగా సాతానుడు దేవుడు అనుగ్రహించిన స్వాతంత్రం నుండి ప్రతి మానవుని కూడా దూరం చేయడం జరిగింది. అయినా కూడా ఈ స్వాతంత్రము కావాలి అని ఎంతో కాలంగా ఎంతోమంది వెయిట్ చేశారు. దేవుని యొక్క నామాన్ని బట్టి, దేవునిపైనే ఆధారపడి, ధర్మశాస్త్రము అన్న ఒక శాసనాలను బట్టి, ఆ యొక్క అందులో ఉన్న విధానాలను బట్టి నడుచుకుంటూ మరలా నిజమైన స్వాతంత్రం ఎప్పుడు వస్తుంది ప్రభువా అని అడుగుతూ ఉంటే దేవుడు సెలవిస్తున్నాడు, నా ప్రియ కుమారుని నేను పంపిస్తున్నా. ఇన్ఫ్యాక్ట్ నా ప్రియ కుమారుని ఇది జరిగిన మానవుడు నా నుండి దూరం అయిపోయిన వెంటనే నేను పంపించడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నాకు కోఆపరేషన్ లేదు. నేను అనుకున్న ఆ వాక్కును విడుదల చేసేవారే లేరు, నేను అనుకున్న ప్రవచనాలను విడుదల చేసేవారే లేరు. ఎందుకంటే అధికారం మొత్తం మీకే ఇచ్చాను, నేను స్వాతంత్రాన్ని మీకే ఇచ్చాను. మీరే ఆలోచించి మీరే నిర్ణయం తీసుకోగలిగిన సామర్థ్యాన్ని నేను అనుగ్రహించాను. కాబట్టి ఇప్పుడు నేనే మానవ జాతి యొక్క సిద్ధపాటు కొరకు ఎదురు చూస్తూ ఉండి నేనే వెయిట్ చేయవలసిన పరిస్థితి. కాబట్టి ఇంతకాలము పట్టడం జరిగింది. నా ప్రియ కుమారుని నేను పంపిస్తున్నాను. ఆయన సరి అయిన కాలంలో మిమ్మల్ని సమీపించి మీకు రక్షణ ఆనందాన్ని,
విమోచనను బహుమానములుగా మీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. రక్షణ వస్త్రమును మీకు ధరింపచేస్తాడు నా ఒకగానొక కుమారుడు. హల్లెలూయా. చూసారా, దేవుని ప్రణాళిక అంతా ఆయన సృష్టి ఆది నుండి యేసుక్రీస్తు శిలువ త్యాగం వరకు ఆ యొక్క స్వాతంత్రము ఎక్కడా కూడా దేవుడు మర్చిపోలేదు. హల్లెలూయా. ఆయన ఇచ్చాడు, మానవుడు కోల్పోయాడు, తిరిగి మరలా యేసయ్య ద్వారా ఇవ్వాలనుకున్నాడు. అది యేసుక్రీస్తు ద్వారా ఈ భూమి పైన ఎగ్జాక్ట్లీ 2000 సంవత్సరముల క్రితం తండ్రి అయిన దేవుడు నెరవేర్చి ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క బహుమానాన్ని మరలా తిరిగి తండ్రి అయిన దేవుడు అనుగ్రహించాడు అని వాక్యం సెలవిస్తుంది. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. నిజమైన స్వాతంత్రానికి ఆరంభం దేవుడే స్వాతంత్రాన్ని ఇచ్చాడు. దేవుడు మాత్రమే పరిపూర్ణమైన స్వాతంత్రాన్ని, నిజమైన స్వాతంత్రాన్ని ఇవ్వగలడు. అది ఆయన చేసి చూపించాడు అని దేవుని వాక్యంలో మనం చూడగలం. హల్లెలూయా. ఇంకొక మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే కయ్యూను హేబెలే. దేవుడే ఆయన అనుకున్నదంతా జరగాలి అని గనక ఉంటే ఇద్దరు కయ్యూన్ లాగా ఉండాలి, లేదంటే ఇద్దరు హేబేల్ లాగా ఉండాలి. ఒకరేమో కయ్యూను, ఒకరేమో హేబేలుగా ఆదాము యొక్క మొదటి సంతానం ఎలా ఉన్నారు? కయ్యూనేమో అన్న, హేబేలేమో తమ్ముడు. హేబేలేమో దేవునికి ఇష్టమైన బలిని అర్పించి దేవుని దృష్టిలో ఆయన ఆ విధముగా నిలిచిపోయాడు, దేవునికి ప్రియుడుగా ఉన్నాడు. హల్లెలూయా. కయ్యూను కూడా బలి అర్పించాలనుకున్నాడు, కానీ తన సొంత తెలివితేటలతో, జ్ఞానంతో అర్పించి చూశాడు. అయితే ఆ యొక్క బలి తిరస్కరించబడ్డం జరిగింది. ఇప్పుడు ఇద్దరు వేరువేరుగా ఎలా ఉన్నారు? ఇదే మనం అర్థం చేసుకోవాలి. దేవుడు తను ఏమనుకున్నాడో అది వారి జీవితంలో ఆటోమేటిక్గా చెయ్యాలి అని అనుకోలేదు. దేవుడు వారికి జ్ఞానం ఇచ్చాడు, వారికి మంచి చెడు ఆలోచించే తెలివినిచ్చాడు. అలాగే దేవుడేంటో వారు తెలుసుకునే ఆ జ్ఞానాన్ని కూడా దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఇప్పుడు వారి ఇద్దరిలో వారికి వారే ఆలోచించి ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. హల్లెలూయా. హేబేలేమో మంచి నిర్ణయం తీసుకోవడం వల్ల ఆ యొక్క బలి స్వీకరింపబడ్డం జరిగింది. కయ్యూను ఏం ఆలోచించాడో మనకు తెలియదు, కానీ ఆ బలి తిరస్కరింపబడ్డం జరిగింది. అయితే దేవుని యొక్క అంగీకారాన్ని, దేవుడు వీరి నిర్ణయాన్ని ఏమని ఆయన నిర్ణయించుకున్నాడో దాన్ని ఎవరైనా అడగగలరా? దేవుడు ఏదైనా ఒకటి అనుకుంటే అది నిజం. దేవుడు ఏదైతే చేశాడో అదే కరెక్ట్. కయ్యూనును ఆయన తిరస్కరించాడు, హేబేల్ను ఆయన స్వీకరించాడు. హల్లెలూయా. ఒకరిని ప్రేమిస్తూ దేవుడు ఇంకొకరిని ద్వేషిస్తూ ఉన్నాడు అని కాదు. ఒకరేమో దేవునికి ఏది ఇష్టమో అది చేశారు, ఇంకొకరు దేవునికి అయిష్టమైనది చేయడం జరిగింది. ఒకరి హృదయం దేవునికి దగ్గరగా ఉంది, ఇంకొకరి హృదయం దేవునికి దూరముగా ఉంది. ఇది దేవునికి తెలుసు. హల్లెలూయా. కాబట్టి నీవు పైన చేసే బలి ద్వారా దేవుని ఇంప్రెస్ చేయాలని కోరుకుంటే అది కుదరదు. ఎందుకంటే నీవు చేసే కార్యాన్ని మాత్రమే కాదు, నీ హృదయాన్ని కూడా చూడగలిగిన వాడే మన దేవుడు. గాడ్ డస్ నో అవర్ హార్ట్ కండిషన్. మన హృదయం ఎలా ఉంది? దేవునికి దగ్గరగా ఉందా? హృదయం లోపల ఒకటి పెట్టుకొని బయటికి ఇంకోటి చేస్తున్నామా? హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందా? రెండిటికి రిలేషన్ ఉండాలి. ఎందుకంటే మనం హృదయంలో ఏమనుకుంటామో దానిని బట్టి మోస్ట్లీ చేస్తాము. కాబట్టి హృదయములో మనము ఏం చేయాలి? ఒక ఆలోచన, ఒక నిర్ణయం మనం తీసుకుంటామేమో దానినే మనము బయటికి చేయడం జరుగుతుంది. హృదయంలో ఒకడు విశ్వసిస్తాడు, నోటితో దాన్ని పలకడం జరుగుతుంది. హల్లెలూయా. ఏ తండ్రి అయినా సరే హృదయంలో తన కుమారుని ద్వేషిస్తూ బయటికి నువ్వు నాకు చాలా ఇష్టం అని చెప్తాడా? హృదయంలో ప్రేమ ఉంటుంది కాబట్టి బయటికి నానా బుజ్జి కన్నా అని అనడం జరుగుతుంది. హృదయంలో మొదట స్టార్ట్ అవుతుంది, అది యాక్షన్గా బయటికి కనుపరచబడ్డం, అలాగే నోటు నుండి మాటలు, వాక్కులు రావడం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ విధముగా హృదయ శుద్ధి, హృదయ స్థితి, హృదయం యొక్క పరిస్థితి దేవునికి బాగా తెలుసు. కాబట్టి కయ్యూను హేబేలు గురించి మనము ఏ విధముగా పరిశీలించుకోవడం జరిగింది. ఒకరు అంగీకరింపబడి ఇంకొకరు తృణీకరింపబడ్డారు. ఈ యొక్క స్వాతంత్రాన్ని దేవుడు అనుగ్రహించాడు. దేవుడు ఎవరిని ఎక్కడ
కనీసము ఆయన గైడ్ కూడా చేయలేదు. అయితే ఆయన ఆత్మ ప్రతి ఒక్కరిలో ఉంది కాబట్టి ఆత్మే స్వాతంత్రం వైపుగా ఒకరిని నడిపిస్తుంది. అయితే ఏం నిర్ణయం తీసుకుంటావు నీ ఇష్టం. హల్లెలూయా. అంతెందుకు, వారి తల్లిదండ్రులనే తీసుకుందాం, ఆదాము హవ్వనే దేవుడు అన్నీ చెప్పాడు. వారితో సహవాసం చేస్తూ ఉంటే, వారిని అంతగా ప్రేమిస్తే, వారిని సృష్టించి దేవుని ఆత్మనే జీవవాయువుగా వారిలో ఊది ప్రతి పూట, ప్రతి చల్లపూట దేవుడు మానవునితో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రేమ తెలియదా? గుర్తించలేరా మాత్రం? ఎవరు మనల్ని ప్రేమిస్తున్నది, ఎవరు మన బాగోగు చూసుకుంటూ ఉన్నది, ఎవరు మన కర్త, ఎవరు మన తండ్రి, ఎవరు మనవారు, ఎవరు మన నాయకుడు, ఎవరు మన ప్రదాత, ఎవరు మన సృష్టికర్త, మన దేవుడు, మన ప్రభువు, మన రాజు, మనకు అన్నీ అయిన వాడు ఎవరు అని గుర్తించవచ్చు. కానీ స్వాతంత్రం ఉంది కదా, ఆ స్వాతంత్రము ఎవరు దేనికి అర్హులో దాన్ని బట్టి కాక సొంత ఆలోచన వైపుగా నడిపింపబడి శరీరము దేని కోరుకుంటూ ఉందో, శరీరానుసారమైన మనస్సు ఎటువైపు వెళ్ళిపోతుందో అటువైపు ఆదాము హవ్వ వెళ్ళారు. కాబట్టే సాతానుడు చెప్పిన అబద్ధాలు అన్ని విని సాతానుని ద్వారా వంచింపబడి మోసగింపబడి పాపంలో పడడం జరిగింది. దేవుడు నిజముగా మానవుని తన యొక్క కంట్రోల్లో పెట్టుకొని ఉంటే అలా ఎందుకు జరిగి ఉండేది? దేవుడు స్వాతంత్రం ఇచ్చాడు కాబట్టే స్వాతంత్రం ఇచ్చి నీవు నాతో ఉండు అని చెప్పాడు. అయితే నాకు స్వాతంత్రం ఉంది, నేను ఏ ఆలోచన అయినా చేసి ఏ నిర్ణయం అయినా తీసుకోగలను, కాబట్టి నా నిర్ణయం నీవు కాదు దేవా. ఇదిగో వీడు కొంచెం బాగా వెరైటీగా ఉన్నాడు, వీడు చూపించేవి కొంచెం వెరైటీగా కలర్గా ఉన్నాయి, నేనైతే ఈసారి ఇటే వెళ్ళాలనుకుంటున్నా. సో ఇది మనం చూడాల్సింది. దేవుడు అబ్సల్యూట్ ఫ్రీడమ్ని ఇచ్చేవాడే దేవుడు. ఈజ్ మెంట్ ఫర్ ది అబ్సల్యూట్ ఫ్రీడమ్ బికాస్ గాడ్ హిమ్సెల్ఫ్ ఇస్ అబ్సల్యూట్. దేవుడు మాత్రమే నిజమైన వాడు కాబట్టి దేవుడు మాత్రమే నిజమైన స్వాతంత్రాన్ని ఇవ్వగలడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇంత మంచి దేవుణ్ణి మనం సేవిస్తున్నాము. అందుకే అపోస్తులైన పౌలు అంటూ ఉన్నాడు, క్రైస్ట్ హ్యాత్ మేడ్ us ఫ్రీ. హల్లెలూయా. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఇప్పుడు కథంతా మారిపోయింది. యేసుక్రీస్తు ఎప్పుడైతే ఈ యొక్క భూమిపైకి మాత్రమే కాదు, మనలను ఏలే రాజుగా మన జీవితాలలోకి కూడా ఆయన అడుగు పెట్టాడు. తండ్రి ఆశించిన, తండ్రి కలలు కన్నా ఆ నిజమైన అబ్సల్యూట్ స్వాతంత్రాన్ని యేసయ్య మరలా తిరిగి ఆయన రక్షణ ద్వారా మనందరిలోకి ఆయన ప్రత్యక్షపరిచాడు, దానిని మన కొరకు విప్పాడు. ఇప్పుడు మనమంతా కూడా యేసుక్రీస్తునందు స్వతంత్రులమై ఉన్నాము. హల్లెలూయా. దేవుని రాజ్యమే స్వాతంత్రముతో పరిపూర్ణముగా నింపబడినదై ఉండగా అందులో ప్రవేశించిన మనమంతా కూడా నిజమైన స్వాతంత్రాన్ని హక్కుగా వారసులుగా అనుభవించదగిన వారమే. ఇది దేవుడు మనకి ఎప్పుడో ఇచ్చేశాడు. అందుకే whoever believes in Christ and accepts his name shall become the children of God. యేసుక్రీస్తుని ఎందరైతే నమ్మి ఆయన నామమును నమ్మి ఆయనను అంగీకరించి ఆయనను హృదయంలో ఆయనను సొంత రక్షకుడుగా అంగీకరించారో వారందరికీ బహుమానము తథ్యమే, వారందరికీ కూడా ఈ బహుమానము లభ్యమే అంటుంది జీవగ్రంథమైన బైబిల్. దేవుని వాక్యాన్ని మనం నమ్మాలి, దేవుని వాక్యాన్ని మనం విశ్వసించాలి. ఒకప్పుడు ఇంత గొప్ప ప్రణాళికకు బద్ధులమైన మనమంతా కూడా వారసులుగా తండ్రైన దేవత దేవుని చేత భూమికి పునాదులు వేయబడక మునిపే నిర్ణయింపబడిన మనమంతా కూడా కొంతకాలం వరకు మనము దూరస్తులుగా ఉన్నాము. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుండి, మరియు నేను చెప్పునదేమనగా వారసుడు అన్నిటికీ కర్తయ్యున్నను బాలుడయ్యున్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదమును లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్క గృహ నిర్వాహకుల యొక్క
ఆధీనములో ఉండును. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. హల్లెలూయా. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవు అయితే దేవుని ద్వారా వారసుడవు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాట్ అ వండర్ఫుల్ స్క్రిప్చర్స్ గాడ్ హస్ గివెన్ రైట్ ఫ్రమ్ వర్స్ 1 through 7. సో దేవుని వాక్యం 1వ వచనంలో ఏమని దేవుడు సెలవిస్తున్నాడు? వారసుడు అన్నిటికీ కర్తయి ఉన్నా కానీ బాలుడై ఉంటే ఇంకా దాసుడుగా ఉన్నవానితో సమానమే అని యొక్క వాక్యం సెలవిస్తుంది. సో ఇది మనము లీగల్గా కూడా అకార్డింగ్ టు ద లా కానీ మనం మామూలుగా ఆస్తి పంపకాలలో కూడా దీనిని మనం చూడొచ్చు కదా. దేవుని వాక్యం ఎంత వండర్ఫుల్గా, ఎంత అబ్సల్యూట్గా ఉందో ఒక్కసారి మనం గమనించాలి. దేవుని వాక్యం అంటుంది, వారసుడైనా కానీ ఒకవేళ తనకి ఇంకా రావాల్సిన కాలం రాకపోతే తను ఇంకా దాసుడులాగే, దాసుడు ఎలాగో అతను కూడా అంతే. రక్షణ ఇంకా పరిపూర్ణము కాకముందు, యేసుక్రీస్తు ఇంకా ఈ భూమి మీదకి రాకమునుపు, మనల్ని ఆయన వారసులుగా చేయకమునుపు మనమంతా కూడా తండ్రి అయిన దేవుని యొక్క బిడ్డలముగా అవ్వక ముందు వరకు మనమంతా కూడా ఒకవేళ దేవుని ప్రణాళికలో వారసులము అయినా కూడా మనము లీగల్గా గనక చూసుకుంటే, దేవుని యొక్క దృష్టిలోనే దేవుని నీతి పరముగా దేవుని యొక్క ధర్మము ప్రకారముగా మనము చూసుకుంటే మనమంతా కూడా దాసులతో సమానమై ఉన్నాము. అయితే యేసుక్రీస్తు ఏం చేశాడని దేవుని వాక్యం సెలవిస్తుంది? కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని మనందరి కొరకు పంపించాడు. అయితే ఈ కుమారుడు ఇలాంటి కుమారుడు కాదు. ఆయన స్త్రీకి పుట్టినవాడు. అందరూ స్త్రీకే కదా పుడతారు. ఇది మాత్రం ఏం స్పెషల్? ఈయన మాత్రం స్త్రీకి పుట్టాడు అని ఏం స్పెషల్ అంటే ఈ యొక్క నిర్వచనమే వేరే. అందరూ స్త్రీకే పుడతారు, కానీ పురుషుని యొక్క సాంగత్యం లేకుండా ఎవరు పుట్టరు. స్త్రీ అంటేనే అక్కడ పురుషుడు కూడా ఉన్నాడు అని. కానీ ఈ స్త్రీకి యేసయ్య ఏ గర్భములో నుండి ఆయన ఈ భూమి మీదికి దేవుడై ఉన్నా కూడా మానవ స్వరూపంలో ఆయన బయటకు వచ్చాడో ఆ స్త్రీ వేరే. అంటే ఆమెకు ఏ పురుషునితో సంబంధమే లేదు. అంటే ఏ పురుషుని యొక్క ఆ యొక్క ఫిజికల్ కాంటాక్ట్ వల్ల ఈ యొక్క పుట్టుక అన్నది జరగలేదు. కానీ ఆమె ఇంకా కన్యకగా ఉన్నప్పుడే, మరియ ఇంకా కన్యకగా ఉన్నప్పుడే యేసుక్రీస్తు ఆమె గర్భము ధరించి ఆమె యొక్క లోపల ఆయన ఉద్భవించి ఆయన జన్మించాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని మనం నమ్మాలి. ఎవరైతే స్త్రీకి పుట్టారో, అందుకే అపోస్తుడైన పౌలు ఎన్నో గ్రంథాలలో, ఆయన ఎన్నో పత్రికలలో ఈ యొక్క అంశాన్ని ఆయన వ్రాస్తూ ఆదికాండాన్ని మళ్ళీ ఆయన కోట్ చేస్తూ అంటున్నాడు, స్త్రీ జాతికి మానవ జాతికి మధ్య వైరము. అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారంతా ఒక జాతి అయితే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారంతా ఇంకొక జాతి. అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు దేవుని యొక్క రాజ్య వారసులు అవుతారు. విశ్వాసం ఉంచని వారంతా లోక సంబంధీకులు అవుతారు. మరి వీరికి వారికి ఎప్పుడు వైరం జరుగుతూనే ఉంటుందే లేదా? ప్రతిరోజు దేవుని రాజ్యానికి వ్యతిరేకముగా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. నిజమైన స్వాతంత్రానికి వ్యతిరేకముగా ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నది మనం తెలుసుకోవాలి. అందుకే అపోస్తులైన పౌలు గలతీయుల్లో ఇవన్నీ మన కొరకు ఆయన స్పష్టంగా రాశాడు. ఏమని రాయడం జరిగింది? వారసుడు నిజముగా ఆయనకు ఉన్నవన్నీ కనుక అనుభవించాలి అంటే
ఆయన ఆ యొక్క వారసత్వపు హక్కులోనికి రావాలి. అది ఎప్పుడు లభిస్తుంది? మన దేశంలో అయితే 18 అయితేనే లభిస్తుంది, 18 నిండితేనే లభిస్తుంది. అలాగా ఒక్కొక్క దేశానికి ఒక్కొక్కటి ఉండొచ్చేమో. కానీ అయితే ఇక్కడ ఇది రక్షణతో అపోస్తులైన పౌలు పోల్చడం జరిగింది. అందుకే మనము ఏం చూడాలి? 4:6 చూడండి. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపాడు. హల్లెలూయా. ఏ కుమారుడైతే స్త్రీకి పుట్టాడో, ఎవరు స్త్రీకి పుట్టడం జరిగింది? మరలా నేను ఇంతకుముందే చెప్పాను, ఎవరు స్త్రీకి పుట్టారంటే ఇట్ ఈస్ ఓన్లీ జీసస్. హల్లెలూయా. ఏ పురుషుని యొక్క సాంగత్యం లేకుండా ఒక స్త్రీకి పుట్టడం అన్నది యేసుక్రీస్తు జన్మ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని యొక్క కుమారుడై ఉన్నాడు అని గలతీయులు 4:7 మనం చూడగలము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం ఏం చెప్తుంది అంటే, మరి యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచారో వారందరూ కూడా యేసుక్రీస్తు ఆత్మనే పొందుకొని ఉన్నారు. ఎవరైతే యేసయ్యా నీవు నాకు కావాలి, నీవే నిజమైన దేవుడువు, నీవే రక్షకుడువు, నీవే విమోచకుడువు, మానవ జాతి కోల్పోయిన నిజమైన స్వాతంత్రాన్ని తిరిగి మరలా రక్షణ ద్వారా, నీ త్యాగము ద్వారా, నీ ప్రాణము ద్వారా, నీ బలియాగము ద్వారా, నీ రక్త ప్రోక్షణము ద్వారా ఈ భూమిపైన నిజమైన స్వాతంత్రం కొరకు ప్రాణాలు అర్పించిన, ప్రాణాలు కోల్పోయి మరణించి మృతులలో మృతుడుగా అయిపోకుండా మరలా 3వ దినమున తిరిగి పునరుద్ధానుడై మృత్యుంజయుడై తిరిగి లేచిన నిజమైన దేవుడైన రక్షకుడైన నీ యందు విశ్వాసముంచే ప్రతి ఒక్కడు కూడా నీ ఆత్మనే పొందుకుంటాడు అని దేవుని వాక్యంలో ఉంది కదా. ఆ విధముగా నేను కూడా పొందుకుంటాను అని ఎవరైతే విశ్వసిస్తారో వారందరికీ కూడా ఈ ఆత్మ ఉచితముగా బహుమానముగా లభిస్తుంది. మరి ఇలా పొందుకున్న ఎవరైనా యేసుక్రీస్తుని బట్టి ఆత్మను పొందుకొని నిజమైన సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుణ్ణి అబ్బా తండ్రి అని పిలవడం జరుగుతుంది. హల్లెలూయా. ఏ పిల్లవాడైనా తన తండ్రిని ఏమని పిలుస్తాడు? ఎక్స్క్యూజ్ మీ ఫాదర్ అంటాడా? ఏ పిల్లవాడైనా తండ్రిని ఏమంటాడు? అయ్యా 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 నీ కాలుముక్త బాంచాను, ఒక్కసారి తండ్రి అనొచ్చా, డాడీ అనొచ్చా, ఫాదర్ అనొచ్చా అంటాడా? లేదు. ఇక్కడ చాలా పెద్ద బిజినెస్ డీలు, ఒక పెద్ద కాంట్రాక్ట్, ఒక డీలులో బిజీగా కూర్చోన్న పిల్లవాడు ఏం చేస్తాడు? తన తండ్రి దగ్గరికి డాడీ అని అరుచుకుంటూ కెవ్వమని వెళ్ళి ఒళ్ళో పోయి కూర్చుంటాడు. బికాజ్ వై? హీ హ్యాస్ గాటన్ దట్ రిలేషన్షిప్. పిల్లవానికి ఆ తండ్రితో ఆ యొక్క పెనవేయబడిన సంబంధ బాంధవ్యము, ఆ ప్రేమ బంధం ఉంది కాబట్టి వాడికి ఎవరు ట్రైనింగ్ ఇస్తారా? లేదు. తన తండ్రి ఏంటో తన తల్లి ఏంటో తెలుసు. వారి ప్రేమ ఏంటో, వారితో ఎంత చనువు ఉందో, ఎంత రిలేషన్ ఉందో ఆ 1 year బేబీ కూడా తెలుసు. హల్లెలూయా. ఇదే ఇక్కడ పౌలు దీన్ని ఎగ్జాంపుల్గా ఆయన అంటూ ఉన్నాడు, చూపిస్తున్నాడు. మరి ఈ ఇహలోక రిలేషన్షిప్సే ఇలా ఉన్నప్పుడు పరలోక సంబంధమైన రిలేషన్షిప్, ఆల్మైటీ గాడ్ అనుగ్రహించే రిలేషన్షిప్, సృష్టికర్త అయిన దేవుడే మనకు ఆయన అనుమతించి అనుగ్రహించిన ఈ రిలేషన్షిప్ ఎంత గొప్పదో ఒక్కసారి మనం ఆలోచించాలి. ఈ రిలేషన్షిప్ యేసుక్రీస్తు ద్వారా మరలా మనకు లభించింది. యేసుక్రీస్తు రక్షణ ద్వారా మనకు లభించింది. యేసుక్రీస్తు అనుగ్రహించిన ట్రూ ఫ్రీడమ్ ద్వారా, ట్రూ లిబర్టీ ద్వారా మనందరికీ కూడా బహుమానంగా లభించగా, ఇప్పుడు పరలోకమందున్న మన తండ్రి అయిన దేవుణ్ణి, యేసుక్రీస్తుకు ఎవరు తండ్రి అయిన దేవుడుగా ఉన్నారో ఆయనే మనకు కూడా తండ్రి. యేసుక్రీస్తు ఇదే ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు మనందరికి కూడా పరిచయం చేశాడు. భూమి మీద ఉన్నప్పుడు శిష్యులు అడిగినప్పుడు ఆయన అన్నాడు, మీరు మొదట పరలోకమందు ఏ తండ్రి అయితే నాకు తండ్రిగా ఉన్నాడో ఆయనే మీకు కూడా ఇక మీదట తండ్రిగా ఉంటాడు. కాబట్టి మీరు ఇక మీదట తండ్రి అని పిలవండి అని ఆయన రిలేషన్ని ప్రారంభించాడు. హల్లెలూయా.
సో మనకి ఇది ఎలా రిలేట్ అవుతుంది? ఇప్పుడు యేసయ్య ఇచ్చి వెళ్ళిపోయిన ఈ వాక్కు మనలో పనిచేస్తూ ఉంది. ఇప్పుడే ఈ గలతీయులు 4:7 ఉన్న ఈ యొక్క స్క్రిప్చర్ని మనం అప్లై చేసుకోవాలి. శిష్యులకు ఏది అనుగ్రహించాడో తండ్రి అయిన దేవుడు యేసయ్య మనకు కూడా దాన్ని అనుగ్రహించడం జరిగింది. శిష్యులు డైరెక్ట్గా ఉన్నారు కాబట్టి యేసుక్రీస్తు వారికి నేర్పించాడు, మీరు తండ్రి అని పిలవండి అని. ఆయన ఫిజికల్గా మన ఎదుట లేకపోయినా ఆయన వాక్యం మనకు దర్శనమిస్తూనే ఉంది. హల్లెలూయా. ఆయన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఈ వాక్యం ద్వారా యేసుక్రీస్తు అంటున్నాడు, మీ మధ్య నేను లేకపోయినా నేను ఆత్మస్వరూపిగా మీ యొక్క హృదయంలో సంచారం చేస్తూ ఉన్నాను, మీ లోపల నేను నివాసం చేస్తూ ఉన్నాను. తండ్రి కుడిపార్శ్వమున నేను ఉన్నా కూడా తండ్రి ఎదుట మిమ్మల్ని గూర్చి నేను విజ్ఞాపన చేయటం మాత్రమే కాదు, ఇప్పుడు నా నామాన్ని బట్టి, నన్ను బట్టి, నా రక్షణను బట్టి ఇప్పుడు తండ్రిని మీరు అబ్బా తండ్రి అని పిలవచ్చు. హల్లెలూయా. మీరు పరలోకంలో నేను కూర్చొని మీరు చెప్పే మీ ప్రార్థనను, మీరు మాట్లాడే మీ మాటలను, మీ విశ్వాసాన్ని, మీరు పలికే ఆ మాట అబ్బా తండ్రి అని మీరు నా నామాన్ని బట్టి భూమిపైన అంటే పరలోకంలో నేను తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని నేను వింటాను. ఇట్టి గొప్ప స్వాతంత్రాన్ని నేను మీకు బహుమానంగా ఇస్తున్నాను నా ప్రియమైన కుమార్తె. కాబట్టి మీరు ఇక మీదట కుమారులు కాబట్టి ఇక మీదట వారసులే. హల్లెలూయా. వారసులు కాబట్టి ఇక మీదట కుమారులే. ఈ రెండిటికి డిఫరెన్స్ రాకూడదు. ఎవరు వారసులో వారు కుమారులై ఉంటారు, ఎవరు కుమారులో వారు వారసులై ఉంటారు. We cannot divide either anything. హల్లెలూయా. ఈ రెండు ఒకదానితో ఒకటి ఉండవలసిందే. దేవుడు మనల్ని ఆయన కుమారులుగా స్వీకరించాడు అంటే మనము వారసులము కూడా. మనల్ని దేవుడు వారసులు అని చెప్పాడు అంటే కుమారులము కూడా. ఈ రెండిట్లో ఏ ఒక్కటి కూడా మన నుండి విడిపోదు, రెండు మనతోనే ఉంటాయి. మనం దేవుని కుమారులమే, మనము దేవుని వారసులమే. దేవుని స్వాస్థ్యాన్ని మనము పరంపరగా అనుభవించే వారసులమే, అలాగే కుమారులమే. ఇదే మనము దేవుని జీవ గ్రంథం ద్వారా తెలుసుకోవాలి. దేవుని నామమునకే మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. కాబట్టి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి ఇక మనల్ని ఎవడు కూడా బానిసలుగా చేయలేడు. ఒకప్పుడు మనం బానిసలో సంఖ్యలలో ఇంకొక వాడి యొక్క కబంధ హస్తములలో ఉన్నామేమో, ఇప్పుడు మనము స్వతంత్రులము. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, క్రైస్ట్ హ్యాత్ మేడ్ అస్ ఫ్రీ. యేసయ్య మనలను స్వతంత్రులుగా చేశాడు. చాలామంది అనుకుంటారు ఒక సెక్యులర్ గవర్నమెంట్ మాత్రమే ఫ్రీడమ్ని ఇవ్వగలదు అని. నో, ఇది రాంగ్. దేవుని రాజ్యం యొక్క స్టాండర్డ్స్తో గనక తీసుకుంటే యేసుక్రీస్తు ఎవరిలో అయితే ఉన్నాడో వాడు డెమోక్రాటిక్ గవర్నమెంట్లో మాత్రమే ఉండాల్సిన అవసరం లేదు. ఒక సోషలిస్టిక్ ఒక నేషన్లో ఉన్న, ఒక కమ్యూనిస్ట్ దేశంలో ఉన్న, లేదు అంటే డిక్టేటర్షిప్ కింద ఉన్న ఒక దేశంలో ఉన్నా కూడా వాడు స్వతంత్రుడుగానే పరిగణింపబడాలి. ఇదే దేవుని యొక్క వాక్యము, దాని యొక్క నిర్వచనము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే నీ భౌతికమైన స్థితిని బట్టి, నీకు బాహ్యముగా ఉన్న ఆ యొక్క స్థితిని బట్టి, నీ భౌగోళికమైన స్థితిని బట్టి నీకు స్వాతంత్రము, నిజమైన స్వాతంత్రము నీకు రాదు. కానీ ఆంతర్యములో వచ్చేదే నిజమైన స్వాతంత్రం అని దీని ద్వారా యేసుక్రీస్తు మనందరికీ కూడా వివరిస్తూ ఉన్నాడు, బోధిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆంతర్యములో మొదట నిజమైన స్వాతంత్రం వస్తుంది, అది నీ చుట్టూ కూడా స్వతంత్రాన్ని తీసుకొని వస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. సర్కస్ మ్యాక్సిమస్ అని ఎంతమంది వినుంటారు. యేసుక్రీస్తు ఆయన పునరుద్ధానుడై పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఒక 300 సంవత్సరములకు రోమా సామ్రాజ్యం యొక్క ఆ యొక్క ఉక్కు పాదముల కింద భయంకరమైన కార్యాలన్నీ జరిగేవి. యెరూషలేము ఆ యొక్క చుట్టు ప్రాంతంలో ఉన్న అనేక మంది విశ్వాసులుగా గొప్పగా వారు ప్రబలి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ రోజుల్లో ఈ రోమన్ ఎంపైర్స్ ఎవరైతే ఉన్నారో, రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించేవారు, రోమా అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి చాలా ఆట విడుపుగా ఉండేవి. అంటే వారిని ఎంటర్టైన్ చేయడానికి
చాలా చాలా ఉండగా ఇప్పుడు వారు ఒక విభిన్నమైన దాన్ని తీసుకున్నారు. అదేంటో తెలుసా? ఎవరైతే క్రైస్తవులుగా ఉన్నారో వారిని సజీవంగా దహనం చేయడం. ఎవరైతే యేసుక్రీస్తుని వదిలేస్తారో మిమ్మల్ందరినీ కూడా మేము వదిలేస్తాం. కానీ ఇంకా మీరు యేసుక్రీస్తుని అలాగే పట్టుకొని ఉంటే, యేసే మాకు కావాలి, మీరేమైనా చేసుకోండి, అయితే మాకు మాత్రం యేసుక్రీస్తే కావాలి, మీరు మా దేశంలో స్వాతంత్రాన్ని కోల్పోతారంటే లేదు, యేసుక్రీస్తు ద్వారానే మాకు స్వాతంత్రం అని వారందరూ నిలబడగా వారందరినీ కట్టేసి లైవ్గా సజీవంగా కింద అన్నీ వారు వుడ్ అంతా పెట్టి వారిని అలాగే సజీవంగా దహించి వేయడం జరిగింది. అక్కడ గర్భిణీలు ఉన్నారు, అలాగే కొన్ని మంత్స్ మాత్రమే అయి ఉన్న ఎంతోమంది చిన్న బిడ్డలు కూడా ఉన్నారు. వారు ఆ బిడ్డల్ని కూడా వదిలిపెట్టకుండా మేము, మాతో పాటు మా భార్యలు, మా బిడ్డలు అందరూ కూడా యేసుక్రీస్తు కొరకు ఇలాగే మేము నిలబడతాము, మాకు మీరిచ్చే స్వాతంత్రము ముఖ్యమైనది కాదు, మా యేసయ్య మాకు నిజమైన స్వాతంత్రాన్ని ఇచ్చాడు, అలాగే మీరు యేసయ్యను వదలమంటే మేము వదలము, యేసయ్య రాజ్యాన్ని వదలమంటే మేము వదలము, యేసయ్య వారసులుగా ఉండకూడదు మీరు అంటే మేము వదలము. యేసయ్య బిడ్డలుగా, తండ్రి అయిన బిడ్డలుగా, తండ్రి అయిన దేవుని యొక్క బిడ్డలుగా, కుమారుడుగా, యేసుక్రీస్తు యొక్క రాజ్యపు వారసులుగా మేము ఎప్పుడూ కూడా ఇలాగే ఉంటాము. మీరు మమ్మల్ని ఏమైనా చేయండి అంటే తగులబెట్టండి రా వీళ్ళని అని వారందరినీ అలాగే సజీవంగా దహనం చేసిన వారు యేసుక్రీస్తును స్తుతిస్తూ పాటలు పాడుతూ వాళ్ళ కుటుంబాలతో సహా వారు వారి భార్యలతో వారి బిడ్డలతో పాటలు పాడుతూ అలాగే వారు దహనమైపోయి వారు ప్రాణాలు అర్పించారు. కానీ వారు ఒక్కరు కూడా బయటకు వచ్చి మాకు మీరుండే చాలు, యేసయ్యను వదిలేస్తామని వాళ్ళు కాదు. ఇది 300 అంటే 3rd సెంచురీలో జరిగిన ఒక సంఘటన. సర్కస్ మ్యాక్సిమస్ అని హిస్టరీలోకి వెళ్ళి దాన్ని చూడొచ్చు. అర్థమవుతుందా? నిజమైన స్వాతంత్రాన్ని కనుగొనేవారు ఇలా ఉంటారు. The true change related to Jesus comes from within. యేసుక్రీస్తుతో ముడిపడి ఉన్న నిజమైన మార్పు మొదట లోపల నుండి ఆరంభమవుతుంది. యేసయ్య కూడా అదే అంటున్నాడు, నా ఉద్దేశము మొదట మీ హృదయం మారాలి, నేను వచ్చిందే మీ ఆంతర్యాన్ని మార్చడానికి. ఒకడు బయట ఎలా ఉన్నా సరే లోపల అన్నది సర్వసాధారణంగా మానవుని యొక్క నైజముగా ఇష్టపడడం జరుగుతుంది. మరి దేవుడు అదే అంటున్నాడు, నేను నీ ఆంతర్యాన్ని మార్చడానికే వచ్చాను అని దేవుని వాక్యం సెలవుస్తుంది. కాబట్టి మనిషి హృదయం పాడైపోయింది, మనిషి మనస్సు పాడైపోయింది. దీన్ని శుద్ధి చేయడానికే, దీన్ని మార్చడానికే, దీన్ని బాగు చేయడానికే నేను పరలోకం వదిలి మీ అందరి కొరకు భూమిపైకి వచ్చాను. నా యందు విశ్వాసం ఉంచిన ఎవడైనా నేనే ప్రభువు అని, రక్షకుడనని, సిలువ ఎక్కి రక్తం కార్చి ప్రాణం పెట్టి మరలా తిరిగి లేచాను అని నమ్మిన ఎడల వాని హృదయాన్ని నేను మారుస్తా, వాని హృదయ శుద్ధి గలవానిగా నేను చేస్తాను, వాడి ఆంతర్యాన్ని నేను మారుస్తాను. అందుకే కదా గలతీయులు 4:7 అపోస్తులైన పౌలు అంటూ ఉన్నాడు, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారికి యేసుక్రీస్తు యొక్క ఆత్మనే తండ్రి అయిన దేవుడు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి మన హృదయాన్ని, మన ఆంతర్యాన్ని మార్చి యేసుక్రీస్తు నిజమైన స్వాతంత్రాన్ని, తండ్రితో నిజమైన కనెక్షన్ని, రిలేషన్షిప్ని తీసుకురావాలని కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రక్షణ, ఈ రిలేషన్షిప్, ఈ ఫ్రీడమ్ మనందరికీ కూడా ఎంతైనా అవసరం. దేవుని బిడ్డలుగా ఉన్నవారు దీని కొరకు ఏమీ చేయవలసిన అవసరం లేదు, కానీ ఇది ఉంది, నాకు దేవుడు గిఫ్ట్గా ఇచ్చాడు, దీన్ని నేను అనుభవించాలి అని మనం బిలీవ్ చేసి, మనం ఫెయిత్ని రిలీజ్ చేసి మనము ఆయన యొక్క రాజ్యంలో ముందుకు వెళ్ళిపోవాలని దేవత దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, యేసుక్రీస్తే నన్ను ఫ్రీగా చేయగలిగాడు, యేసుక్రీస్తే నన్ను స్వతంత్రునిగా చేశాడు. మీరు ఎప్పుడైనా డౌన్గా ఫీల్ అయినప్పుడు, ఎప్పుడైనా డిప్రెస్డ్గా, డిసప్పాయింటెడ్గా ఫీల్ అయినప్పుడు మీరు ఒక్కసారి ఈ యొక్క వాక్యాన్ని మీరు గుర్తు చేసుకోండి. గలేషియన్స్ 5:1. ఒక్కసారి ఈ మాటను గుర్తు చేసుకోండి. క్రైస్ట్ మేడ్ మీ ఫ్రీ.
అని మీతో మీరు పలకండి. హల్లెలూయా. యేసయ్య నన్ను స్వతంత్రంగా చేశాడు. యేసయ్య నన్ను స్వతంత్రంగా చేశాడు. సాతాను ఏవైనా ఆలోచనలు తీసుకుని వస్తుంటే, ఏవైనా వేరే వేరే ఆలోచనలు, తప్పుడు ఆలోచనలు తీసుకుని వస్తుంటే వెంటనే మీరు అనండి, క్రైస్ట్ మేడ్ మీ ఫ్రీ. ఐ విల్ నాట్ గో ఇన్ టు ఎనీ బాండేజ్. ఆలోచనల పరంగా అయినా సాతాను నిన్ను ఆ యొక్క ఉచ్చులోకి నిన్ను తీసుకెళ్తాడు. ఆ యొక్క పంజరంలోనికి, ఆ జైల్లోనికి సాతాను ఆలోచనల పరంగా అయినా నిన్ను తీసుకువెళ్ళడం జరుగుతుంది. కాబట్టి యూ హ్యావ్ బిన్ మేడ్ ఫ్రీ ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ హ్యావ్ మేడ్ యూ ఫ్రీ ఇండీడ్. యేసయ్య నిన్ను నిజముగా స్వతంత్రునిగా చేయగా, నీవు స్వతంత్రునిగా జీవించకుండా ఏం చేస్తున్నావు? నీవు దేవునికి ఫ్రీడమ్ ఇవ్వగా, యేసయ్యనందు ఫ్రీడమ్ ఇవ్వగా, యేసయ్యనందు ఆ ఫ్రీడమ్ ద్వారా యేసయ్య కొరకు జీవించే గొప్ప కృపనివ్వగా ఏం చేస్తున్నావు నీవు అని ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనము యేసయ్యనందు స్వతంత్రులం అయ్యాము. కాబట్టి ఈ స్వాతంత్రాన్ని పుచ్చుకున్న మనము ఏం చేయాలి? ఇప్పుడు నిలకడ కలిగి స్థిరులమై ఏ పొజిషన్లో మనమున్నామో ఆ పొజిషన్లోనే ముందుకు వెళ్ళిపోవాలి. వీరులుగా, వారసులు మాత్రమే కాదు, ఇప్పుడు ముందుకు వెళ్ళిపోవాల్సిన మనము వీరులుగా ముందుకు వెళ్ళిపోవాలి. హల్లెలూయా. కాబట్టి మరలా మనము దాస్యము క్రింద, మనము ఆ యొక్క ఆ కబంధ హస్తముల క్రింద వెళ్ళుటకు మనం అస్థిరులము కాకూడదు. వన్స్ వి వర్ ఏలియనేటెడ్, వన్స్ వి వర్ separated from God, but we are not the same right now. ఒకప్పుడు మనము దూరస్తులమే, కానీ ఇప్పుడు వారసులము. ఒకప్పుడు మనము బందికానలో ఉన్నాము, ఇప్పుడు మనము స్వతంత్రులము. ఒకప్పుడు లోకంలో ఉన్నవాడే మన తండ్రిగా ఉన్నాడు, లోకములో ఉన్న జనకుడే మనకు తండ్రిగా ఉన్నాడు, కానీ ఇప్పుడు పరలోకమందున్న తండ్రి మనకు తండ్రిగా అయ్యాడు. ఆయన ఒక్కగానొక్క కుమారుడైన యేసయ్యే మనకు ప్రభువుగా, మనకు రక్షకుడుగా, మనకు విమోచకుడుగా, ప్రాణదాతగా, ఆత్మను కూడా బహుమానముగా ఇచ్చిన వాడుగా మనకున్నాడు. మన ప్రతి ప్రార్థనను వినడానికి తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. అలాగే మన కొరకు విజ్ఞాపన చేయుటకు యేసయ్య కూడా తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు. ఇట్టి స్వాతంత్రమును మనము తప్పక అనుభవించవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. దేవ మీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవ మీకు మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాము. యొక్క శుభ దినాన్ని బట్టి వందనాలు. మరొక నూతనమైన దినము, ఆదివారము, ఈ పునరుద్ధాన దినము, యొక్క నూతనమైన వారాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. నాయన నిజముగా నాయన మీరు మానవుని సృష్టించినప్పుడు నాయన ఇదిగో తండ్రి, ఇదిగో నాయన గొప్ప స్వాతంత్రాన్ని ఇవ్వాలన్న గొప్ప నిర్ణయాన్ని మీరు తీసుకున్నారు. ఎంత మంచి దేవుడు నాయన మీరు. మీ స్వాతంత్రము నాయన మానవులకు లభించింది. అయితే పాపాన్ని బట్టి నాయన, సాతానుని బట్టి అది కోల్పోగా నాయన మీ యొక్క నిర్ణయాన్ని మీరు మార్చుకోలేదు నాయన. ఇదిగో తిరిగి మరలా మీ ఒక్కగానొక్క కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ స్వాతంత్రాన్ని తిరిగి ఇచ్చేంత వరకు మీరు ఊరక ఉండలేదు తండ్రి. మీరు మీ కుమారుని ద్వారా ఈ స్వాతంత్రమును రక్షణలో మీరు నాయన మాకు ప్రసాదించారు. రక్షణ ద్వారా మేము స్వతంత్రులుగా అయ్యాము. ఇక దాస్యములో ఎల్లప్పుడూ ఉండవలసిన అవసరం లేదు, కానీ మేము స్వతంత్రముగా, వారసులముగా, కుమారులముగా మీ రాజ్యములో నాయన మేము ఉన్నాము. ఇప్పుడు అబ్బా తండ్రి అని రిలేషన్షిప్ నుండి మిమ్మల్ని పిలిచే భాగ్యము కూడా మాకు లభించింది నాయన. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ నామాన్ని మహింపరుస్తూ, ఘనపరుస్తూ విచ్చేసిన బిడ్డలందరినీ, వాక్యాన్ని వినిచిన ప్రతి ఒక్కరిని యేసు నామములో బ్లెస్ చేస్తున్నాము. దేవాతి దేవ, ప్రతి ఒక్కరూ నాయన ఇదిగో నిజమైన స్వాతంత్రమును అనుభవించే మీ కుమారులుగా, వారసులుగా నాయన మరల తమ్మును తాము ఎస్టాబ్లిష్ చేసుకునేదిరుగాక, యేసు క్రీస్తునందు ఫౌండ్ చేసుకునేదిరుగాక. దేవతి దేవ, యేసు క్రీస్తునందు వారిని వారు స్థిరులుగా నిలబెట్టుకునేదిరుగాక. అనేకమైన బంధకముల నుండి, చెరల నుండి, నాయన బానిసత్వం నుండి యేసు నామములో అనేక మంది విడిపింపబడెదరుగాక. ఇంకా నాయన నిజమైన స్వాతంత్రము కొరకు ఎదురు చూచుచున్న అనేక మంది నాయన మిమ్ములను కనుగొనుదురుగాక. యేసయ్య నాయన మీరు నిజమైన దేవుడని, నిజమైన ప్రభువని, రక్షకుడవని
విమోచకుడు అని తెలుసుకునిదిగాక. నాయన, మీరు మా కొరకు పరలోకం వదిలి భూమిపైకి సశరీరుడుగా దేవుడైనా కూడా వచ్చి మా కొరకు ప్రాణం పెట్టావని నాయన అనేక మంది తెలుసుకొని మీ అందు విశ్వాసం ఉంచి మీ రాజ్యంలో చేర్చబడదురుగాక అని బ్లెస్ చేస్తూ మీ చేతులకు మమ్మల్ని అందరినీ అప్పచెప్తూ నాయన, ఇదిగో ప్రతి ఒక్కరూ ప్రతి ఆశీర్వాదమును, స్వాతంత్రం యొక్క ప్రతి ఫలమును యేసు నామములో అనుభవించదురుగాక దేవాన్ని బ్లెస్ చేస్తూ ఈ యొక్క ప్రార్థన, స్తుతి, ఆరాధన యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా.